విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్ కేవలం 999 రూపాయలకు మాత్రమే. హాయ్ హలో నమస్తే, నేను శిల్ప. మనతో ఉన్నారు డివోషనల్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, శ్రావణ మాసం వస్తుంది కదా, శ్రావణ మాసంలోనే ఎక్కువ ఎందుకు పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి? మంచి క్వశ్చన్. శ్రవణ నక్షత్రంలో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఆ నక్షత్రానికి మనం బలం ఎక్కువ ఉంటుంది. అంటే చాలా మంది అంటారు టైం బాగుండాలి, పెళ్లి చేసుకోవాలి అంటే. కొంతమంది వివాహము చాలా అన్యోన్యంగా జరుగుతుంది, కొంతమంది వివాహాలు ఎప్పుడు గొడవలతో కిచకిచలు ఆడుతూ ఉంటాయి. అలా లేకోకుండా శ్రవణ నక్షత్రం అనేది మనకు నెల నెల ఒక్కొక్క నక్షత్రం వస్తుంది. 12 నెలలకు 12 నక్షత్రాలు, ప్రతి పౌర్ణమికి ఒక నక్షత్రం మారుతూ ఉంటుంది. అలా శ్రవణ నక్షత్రం పౌర్ణమి తర్వాత వచ్చేది శ్రవణ నక్షత్రం అన్నమాట. అప్పుడు వివాహాలు జరిగాయంటే వాళ్ళు చంద్రుని లాగా, అంటే చంద్రుడు మనోకారకుడు. మన మనస్సు బాగుంటేనే కదా మనం బాగుంటాము, లేకపోతే ఏదో ఒక ఇబ్బంది పడుతుంటాం, గొడవ పడుతుంటాం, కీచులాడుతూ ఉంటాం కదా. అందుకే మనస్సుకు కారకుడు చంద్రుడు కాబట్టి ఆ శ్రవణ నక్షత్రం అప్పుడు వివాహాలు చేసుకుంటే ఆ జంట ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు, గొడవలు లేకోకుండా అన్యోన్యంగా ఉంటారు. ఇంత కోట్లు డబ్బులు పెట్టి వివాహాలు చేస్తాం, ఎన్నో కోట్లు పెట్టి వివాహాలు చేస్తాం, అంత డెకరేషన్ చేయిస్తాం, ఇన్ని చీరలని, అన్ని సారలని, అన్ని నగలని అన్ని కొంటాం, అంత ఎక్స్పెన్సివ్ గా కొంటాం. కానీ అన్ని కోట్లు పెట్టి వివాహం చేసిన తర్వాత వాళ్ళిద్దరూ అన్యోన్యంగా లేకపోయారు అనుకోండి, ఆ ముహూర్త బలానికి విలువ ఉండదు కదా. పెట్టిందంతా వేస్ట్ అవుతుంది కదా. మన పిల్లలు బాగుండాలి, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలి అని కదా ప్రతి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడి, వాళ్ళు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు, మగ పిల్లవాళ్ళు కానీ ఎవరైనా కానీ కూడబెడుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండాలి, నా కొడుకు పెళ్లి ఇలా చేయాలి, కూతురు పెళ్లి ఇలా చేయాలి, అంగరంగ వైభవంగా ఉండాలి అంటారు. అంత ఖర్చు పెట్టి వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటే, అది వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటే, అంటే ఇలాంటి గొడవలు ఏవీ జరగకోకుండా వాళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అంటే శ్రవణ నక్షత్రం అప్పుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళ లైఫ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. అందుకే చంద్ర దర్శనం ఎప్పుడు చేయిస్తూ ఉంటారు కదా. చంద్రుని దర్శనం అశ్విని నక్షత్రాన్ని చూడండి, అశ్విని నక్షత్రాన్ని చూడండి, మనకి చంద్ర నక్షత్రాన్ని చూపిస్తారు. ఎందుకో తెలుసా, మనం కూడా నక్షత్రాల్లాగా వెలగాలి కాబట్టి. అన్ని నక్షత్రాలు ఎలా మనకి వెలుగిస్తాయో మన జీవితం కూడా ఒక నక్షత్రం లాగా ఉండాలి. ఈ శ్రవణ నక్షత్రంలో వాళ్ళు అన్ని నక్షత్రాల్లోకి శ్రవణ నక్షత్రం చాలా పవర్ఫుల్ అయినది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎవరైతే వివాహాలు చేసుకుంటారో వాళ్ళ జీవిత కాలం కూడా సకల సౌభాగ్యాలతో, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో, ధనధాన్యాలతో, కీర్తి ప్రతిష్టలతో ఆరోగ్యవంతంగా, ఏ కీచులాట లేకోకుండా అన్యోన్యంగా ఉంటారని శ్రవణ నక్షత్రం శ్రావణ మాసంలో పెళ్లిళ్ళు చేసుకునే పెళ్లిళ్ళు జంట ఎప్పుడు కలకాలం మంచిగా ఉంటుందని ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా ముహూర్తాలు జరుగుతుంటాయి. ఇప్పుడు చూస్తున్నాం, ఎక్కడ చూడండి శ్రావణ మాసం ముహూర్తాల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది నక్షత్ర బలాన్ని బట్టి వేరే మాసాలు కూడా మారుతుంటాయి. కానీ ఎవరైతే శ్రవణ నక్షత్రంలో పెళ్లి చేసుకుంటారో వాళ్ళందరికీ చంద్రకారకుడు అవుతాడు కాబట్టి వాళ్ళంతా ప్రశాంతంగా ఉంటారని ఈ ముహూర్త బలాన్ని చూస్తూ ఉంటారు చాలా మంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చూశారు కదండి, శ్రావణ మాసంలో పెళ్లి చేసుకునే వాళ్ళు వాళ్ళ పెళ్లికి ఆటంకం రాకుండా మంచిగా సంతోషంగా ఉండాలని చాలా మంది అనుకుంటారు. మీకు ఏమన్నా పెళ్లి విషయంలో ఏమైనా డౌట్స్ వస్తే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా సరే ఆ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.